బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి పర్యటనలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారుల వివరణ కోరారు. సీఎం రేవంత్ యాదగిరిగుట్ట పర్యటనలో హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి షెడ్యూల్ కార్యక్రమాల వరకు అన్ని చోట్ల గందరగోళం నెలకొంది. ఒక చోట దిగాల్సిన హెలికాప్టర్ మరో చోట ల్యాండ్ కావడంపై R&B ఏవియేషన్ అధికారుల నుంచి వివరణ కోరారు. చూస్తున్నాం. యాదాద్రి పర్యటనలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఎందుకు ఈ సమన్వయ లోపం? ముందుగా ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? ముఖ్యమంత్రి పాల్గొంటున్న కార్యక్రమం కదా. షెడ్యూల్ ప్రకారము అంతా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశారు. వాస్తవానికి నిన్న ఒకటి గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అదేవిధంగా యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థము 100 కోట్ల రూపాయలతో చేసేటువంటి అభివృద్ధి పనుల కోసము శంకుస్థాపనలు చేసేటువంటి కార్యక్రమం కోసం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లారు. సో అందుకు సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మొదట ఏ ప్రోగ్రాం చేయాలనేటువంటిది పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశారు. అయితే ల్యాండింగ్ కు సంబంధించి హెలికాప్టర్ అక్కడ 2 హెలిప్యాడ్లు ఉన్నాయి యాదగిరిగుట్టలో. ఒకటి యాదగిరిగుట్ట ప్రధాన దేవాలయం ఉన్నటువంటి ప్రధాన గుట్ట ఏదైతే ఉందో దాని గుట్ట కింద ఒక హెలిప్యాడ్ ఉంది. అదేవిధంగా ఈ గుట్టకు పక్కన 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద గుట్ట అని ఉంటుంది. దాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి భావించారు. సో అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది. వాస్తవానికి అలాట్మెంట్ ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రధాన గుట్ట ఏదైతే ఉందో ఆ గుట్ట కింద ఉన్నటువంటి హెలిప్యాడ్ లో ల్యాండ్ అయ్యే విధంగా అలాట్మెంట్ ఇచ్చారు. సో అక్కడ దిగాలి. సో అక్కడే హెలికాప్టర్ దిగుతుందని అలాట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రజాప్రతినిధులు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దిగాల్సినటువంటి హెలికాప్టర్ మాత్రము, ల్యాండ్ కావాల్సినటువంటి హెలికాప్టర్ మాత్రము నిన్న ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఆవల ఉన్నటువంటి హెలిప్యాడ్ లో అక్కడ ల్యాండ్ అయింది. సో దీంతో గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులంతా ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ ల్యాండ్ అయిందేమో మరో చోట. సో ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. ముఖ్యమంత్రి కూడా కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఎవరు స్వాగతం పలికేటువంటి వారు లేకపోయినటువంటి నేపథ్యంలో. సో ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది? ఒక చోట దిగాల్సినటువంటి హెలికాప్టర్ మరో చోట ఎందుకు దిగింది? సో ఈ R&B అధికారుల సమన్వయ లోపం ఏ మేరకు ఉంది, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి దానిపైన సమగ్రమైనటువంటి వివరాలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు వివరణ కోరారు. డీజీపీకి అదేవిధంగా CS వివరణ ఇవ్వాలని చెప్పి వివరణ కోరారు. సో ఇప్పటికే జిల్లా అధికారుల వివరణ కోరుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా SP వివరణ కోరుతా ఉన్నారు. ఇటు ఏవియేషన్ అధికారుల నుంచి కూడా, ఇటు R&B అధికారులకు ముందే ఈ ల్యాండింగ్ విషయంలో సమాచారం ఉంటే ఎందుకు సమన్వయం చేయడంలో విఫలమయ్యారు అనేటువంటి సమగ్రమైన వివరాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. సో దీనిపైన ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు R&B అధికారులు, ఇటు జిల్లా SP, అదేవిధంగా జిల్లా కలెక్టర్ నుంచి అన్ని వివరాలు కోరుతా ఉన్నారు. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ సమన్వయ లోపం జరిగింది అనేటువంటి దాని విషయంలో. సో అక్కడ దిగిన తర్వాత అక్కడ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆ వేద పాఠశాల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి అక్కడి నుంచి దర్శనానికి వెళ్లారు. సో ఇక్కడ ఇటు వెల్కమ్ చెప్పాల్సినటువంటి వారు అధికారుల విషయంలో, ప్రజాప్రతినిధుల విషయంలో సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల హెలికాప్టర్ ఒక దగ్గర దిగాల్సింది ఒక చోట దిగడం వల్ల ఈ విధమైనటువంటి గందరగోళం ఏర్పడింది. సో దీనిపైన పూర్తి నివేదికను ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సో దానిపైన వివరాలని ఆరా తీస్తా ఉన్నారు. పవన్, రైట్. థ్యాంక్ యూ నరసింహరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.